హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో తొలి 2 మ్యాచ్లు గెలిచిన భారత్ మూడో మ్యాచ్లో ఓటమి పాలైంది. మూడో టీ20 గెలిచిన ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాజ్కోట్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. దీంతో సిరీస్ ప్రస్తుతం 2-1తో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సమయంలో బ్యాట్ జులిపించలేకపోయాడు. హిట్టింగ్ చేసేందుకు ఇబ్బందులు పడ్డాడు. మూడో టీ20లో టాప్ ఆర్డర్ విఫలమైంది. అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ హిట్టింగ్ చేయకుండా నిదానంగా ఆడారు. బౌండరీలు ఎక్కువగా బాదలేకపోయారు. దీంతో టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయింది. చివరికి కనీసం పోరాడినట్టు కూడా కనిపించలేదు. ముఖ్యంగా తొలుత హార్దిక్ దూకుడు ఆడలేక తడబడ్డాడు. ఈ విషయంపై హార్దిక్ ఆట తీరును భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తప్పుపట్టారు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఒక దశలో 24 పరుగులకే కేవలం 21 రన్స్ వద్దే ఉన్నాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతూ ఉన్నా అందుకు తగ్గట్టుగా హిట్టింగ్ చేయలేకపోయాడు. దీనిపై పార్థివ్ పటేల్ మాట్లాడాడు. టీ20 మ్యాచ్లో సెట్ అయ్యేందుకు ఎవరు 25 బంతుల వరకు తీసుకోకూడదని మ్యాచ్ తర్వాత పార్థివ్ అన్నాడు. సెట్ అయ్యేందుకు 20 నుండి 25 బంతులు తీసుకోకూడదు. సమయం తీసుకోవాలని అనుకోవడాన్ని నేను అర్థం చేసుకుంటా, కానీ కనీసం స్ట్రైక్ అయినా రొటేట్ చేస్తుండాలి. 35 బంతుల్లో హార్దిక్ 40 పరుగులు చేసి ఉండొచ్చు, కానీ బ్యాటింగ్ దిగిన మొదట్లో అతడు చాలా డాట్ బాల్స్ ఆడాడని పార్థివ్ అన్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, ఆ విషయంలో తప్పు చేసిందని ఇంగ్లాండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. జురెల్ను 8వ స్థానంలో బ్యాటింగ్ పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. జురెల్ను వేస్ట్ చేశారని అన్నాడు. జురెల్ను చివరిలో పంపడం సరికాదని పీటర్సన్ చెప్పాడు. భారత బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, ధ్రువ్ జురెల్ మంచి ప్లేయర్, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని అంత లోర్ ఆర్డర్లో పంపడం సరికాదని, బెస్ట్ బ్యాటర్లు ముందుకు రావాలని నేను నమ్ముతా అని పీటర్సన్ అన్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది టాప్ ఆర్డర్కు సరైనదేనని, కానీ ఆ తర్వాత బెస్ట్ బ్యాటర్ల ప్రకారమే ఆర్డర్లో ఉండాలని పార్థివ్ పటేల్ చెప్పాడు. జురెల్ ఒక ప్రాపర్ బ్యాటర్ అని, పెద్ద ఇన్నింగ్స్లు కూడా ఆడగలడని చెప్పాడు. మూడో టీ20లో భారత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్తో 5 వికెట్లు పడగొట్టాడు, కానీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా చివరికి ఓటమి పాలైంది. భారత్ ఇంగ్లాండ్ మధ్య 4వ టీ20 జనవరి 31వ తేదీన పూణే వేదికగా జరగనుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.